వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు ఏదైనా ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ లేదన్నట్లయితే బ్లూటూత్ నెక్ బ్యాండ్ లేదన్నట్లయితే ఓవర్ హెడ్ ఫోన్స్ లేదా వైడ్ ఇయర్ ఫోన్స్ వాడుతున్నట్లయితే దాని బ్రాండ్ ఏంటి, అలాగే అది ఏ ప్రైస్ సెగ్మెంట్లో మీరు వాడుతున్నారు అంటే ఎంత దాని ధర అనేది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈ రోజు నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టీడబ్ల్యూఎస్ అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చేసాను. దిస్ ఇస్ నథింగ్ బట్ MIvi బ్రాండ్ కి సంబంధించినటువంటి DuoPods M30. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది కేవలం 899 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికే ప్యూర్లీ మన ఇండియన్ బ్రాండ్. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మన ఇండియాలో, అది కూడా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ లోనే జరగడం జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్. ఒకవేళ మీరు కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు, అది కూడా ముఖ్యంగా బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీ అందరి కోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ మీరు చూసారంటే రిటైల్ బాక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి మొదటిగా టీడబ్ల్యూఎస్ బడ్స్, సిలికాన్ టిప్స్ అండ్ దీంతో పాటు మనకి మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ వారంటీ కార్డ్, అలాగే దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్ గానే చదవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదంతా కూడా మనకి క్యాప్సూల్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. ఇట్లాంటివి చేతుల్లో బాగా ఇమిడిపోవడం జరుగుతుంది. సో మొత్తం అవుటర్ షెల్ అంతా కూడా మనకి మ్యాటి కైండ్ ఆఫ్ ఫినిష్ అండ్ కింద సర్ఫేస్ కూడా మనకి ఫ్లాట్ ఇచ్చారు. సో దట్ మీరు టేబుల్ మీద ప్లేస్ చేసినా కానీ ఇది కింద పడటం లేదా జరగటం ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి మ్యాటి ఫినిష్ ఇవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే సాధారణంగా ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయవు. అండ్ స్క్రాచెస్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్, పాకెట్లో కీస్ ఇట్లాంటివి ఉంటుంది సరే, అలాంటి వాటికి స్క్రాచెస్ పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక బడ్స్ విషయానికి వచ్చారంటే ఇవి వచ్చేటప్పుడు మనకి సెమీ మ్యాటి డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇన్ ఇయర్ వెళ్ళేటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్, అలాగే మనం ఎక్కడైతే ఫింగర్స్ తో టచ్ చేస్తాం ఇక్కడంతా కూడా మ్యాట్, దీనికంటే మనకి గ్రిప్ కోసం. అండ్ అఫ్ కోర్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి IPX4 స్వెట్ అండ్ నార్మల్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే చిన్నపాటి వర్షపు తునుపులు కావచ్చు, లేదన్నట్లయితే జిమ్ లేదా మీరు వర్కౌట్ చేసినప్పుడు ఇది కొంచెం మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు ఇక్కడ మైక్రో యూఎస్బీ ఏదైతే ఉందో దీన్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది టైప్ సి తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి మైక్రో యూఎస్బీతో వచ్చే మొబైల్ ఫోన్స్ కూడా టైప్ సి అయితే మనం కేబుల్ తీసుకెళ్తాం కాబట్టి చాలా సునాయాసంగా అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో 10 మీటర్స్ డిస్టెన్స్ లేదన్నట్లయితే కనుక 30 ఫీట్ రేంజ్ లో, రేడియస్ లో మీరు ఎట్లా అయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు కాల్స్ లేదా మీరు మ్యూజిక్ అయితే వినొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి గేమింగ్ మోడ్ కానీ లో లేటెన్సీ మోడ్ ని కానీ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇక ఇందులో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈచ్ బడ్ ఏదైతే ఉందో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 35 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు రావడం జరుగుతుంది. అంటే రెండు కలిపి 70 AH. సో కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం సుమారుగా 30 hours ఆఫ్ మ్యూజిక్ అని అంటున్నారు, కానీ మీరు అది 50% లేదా 60% వాల్యూమ్ పెట్టి యూజ్ చేశారనంటే రెగ్యులర్ గా మనం హై వాల్యూమ్ 80+ వింటాం కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ 15 to 18 hours దాకా మీకు మ్యూజిక్ ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 3 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ టీడబ్ల్యూఎస్ బడ్స్. మళ్ళీ దీన్ని తిరిగి కేసులో పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అప్ టు డబుల్ ద టైం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై ద వై కేసులో వచ్చేటప్పటికి మీకు సుమారుగా 384 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 3 to 4 cycles అయితే ఈ బడ్స్ ని రీఛార్జ్ చేయొచ్చు. సో ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బడ్స్ రీఛార్జ్ అవ్వడానికి 1 hour, అలాగే కేస్ రీఛార్జ్ అవ్వాలన్నా కానీ 1 hour. సో బడ్స్ కేసు రెండు కంబైన్డ్ గా మీరు రీఛార్జ్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ 2 hours టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక బడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 10.5 mm బేస్ బూస్టర్ డ్రైవర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ మ్యూజిక్ లవర్, అది కూడా బేస్ ఎక్కువగా లవ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. బట్ నేనైతే మ్యూజిక్ విన్నాను, నాకు వోకల్స్ పర్వాలేదు, బేస్ చాలా బాగుంది, బట్ ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియెంట్గా లేవు. ఇంకా చెప్పాలన్నట్లయితే బిలో యావరేజ్ అనే నేను చెప్తాను. సో నాకు అక్కడ కొంచెం అంటే ట్రిపుల్ కూడా నేను కొంచెం అన్ని ఈక్వల్గా వినాలని అనుకుంటే వాళ్ళకైతే కనుక ఇక్కడ మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ బేస్ లవర్ అయితే కనుక డెఫినెట్లీ మీరు ఒక లుక్ వేయచ్చు.
చేయొచ్చు. ఇక ఫోన్ కాల్ విషయానికి వచ్చారంటే పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. బట్ ఒకవేళ మీరు కనుక డ్రైవింగ్ చేస్తూ వితౌట్ హెల్మెట్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఐ థింక్ మీకు అక్కడ చాలా లాట్స్ ఆఫ్ నాయిస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ హెల్మెట్ లో మీరు వాడారు అన్నట్లయితే ప్రాపర్ గా అవతల వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ తో క్లారిటీగానే వినగలరు. ఇక దీనిపైన మనకి కెపాసిటెన్స్ టచ్ కంట్రోలర్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. డబుల్ ట్యాప్ చేశారంటే కాల్ ఆన్సర్ చేయటం, అలాగే ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే నెక్స్ట్ ట్రాక్, అలాగే డబుల్ క్లిక్ చేశారంటే ప్రీవియస్ ట్రాక్. వీటిని అయితే మీరు కస్టమైజ్ చేసుకోలేరు కానీ సో ఇక్కడ ఉండేటువంటి కమాండ్ సహాయంతో మీరు వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక 2 TWS బడ్స్ ని హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారంటే 3 seconds మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ లేదా సిరీని కూడా యాక్టివేట్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. ఈవెన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ కూడా హోల్డ్ చేసి 3 seconds లెఫ్ట్ పట్టుకున్నారు అన్నట్లయితే కనుక వాల్యూమ్ తగ్గటం, రైట్ పట్టుకున్నారు అన్నట్లయితే వాల్యూమ్ పెరగటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇక బడ్స్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈచ్ బడ్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు 4 grams దాకా రావడం జరుగుతుంది. విత్ కేస్ తో సహా మీరు చూసారంటే 37-38 grams రావడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏం లేకుండా మీరు ఈజీగా సునాయాసంగా క్యారీ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి TWS బడ్స్? ఒకవేళ మీ బడ్జెట్ కనుక బిలో 1000 రూపీస్ లో ఒక మంచి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు బేస్ బూస్టెడ్ TWS బడ్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్స్ అయితే దీంట్లో బిలో యావరేజ్గా ఉన్నాయి. ఓకల్స్ అలాగే బేస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్. అండ్ బై ద బై దీంట్లో మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మైక్రో యూఎస్బి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. టైప్ సి తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీ బడ్జెట్ ఆ సెగ్మెంట్లో అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యూచర్స్లో చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. That's all for today. This is Vasu signing off. Have a great day.